హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మరొక వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది వచ్చేసి నేను ఈరోజు ఉదయం టైంలో షూట్ చేశానండి. ఇక్కడైతే నేను రైస్ గడి పక్కన పెట్టేశాను. ఇంకా టైం వచ్చేసి 8 అవుతుంది మార్నింగు. చట్నీ చేద్దామని చెప్పేసి ఇక ఒక 10 days అయింది అనుకుంటా చట్నీ చేయక. వీక్లీ వన్స్ అయితే అసలు ఖచ్చితంగా చేస్తాను. సరే అని చెప్పేసి ఇక అన్నీ అవైలబుల్లో ఉంటేనే చేస్తాను. ఏదో ఒకటి అయిపోయినా బాగుండదు కదా. అన్నీ ఉన్నాయనుకున్నప్పుడే ఇక చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. పల్లీలు వేయించుతున్నాను ఒక పక్కన. తర్వాత పచ్చిమిర్చి అయితే ఇక క్లీన్ చేసుకోవాలి. బయట నుంచి తీసుకొచ్చినాం కదా, ఇక క్లీన్ చేసుకోవాలని టమాటో పచ్చిమిర్చి. ఈ టమాటో ఉంది చూసారా, ఇదైతే ఇక ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ పచ్చిమిర్చి ఉంది కదా, అది కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేయించుకోవాలి అండి. బాగుంటుంది ఈ చట్నీ అయితే. దోశ, చపాతీ, ఇడ్లీ, రొట్టె ఇదంతా చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా చాలా బాగుంటుందండి. మై ఫేవరెట్ చట్నీ అనమాట. నేను చాలా బాగా చేస్తాను. ఓకే, టమాటోస్ అయితే ఒక 3 కట్ చేశాను పెద్దవి. తర్వాత పల్లీలు వేగినాయండి, ఇక్కడ కంప్లీట్గా వేగినాయి అనమాట. పల్లీలు ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లో మనం వేయించుకుంటే మంచిగా లోపల నుంచి ఫ్రై అవుతాయి. టేస్ట్ బాగుంటుంది చట్నీ, పచ్చివాసన లేకుండా. తర్వాత ఇక్కడ ఒక షాట్లో పోసేసాను పల్లీలు. అవి చల్లార్చిన తర్వాత పొట్టు తీసేయాలి. ఇక్కడేమో పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేశాను. ఇట్లా చిన్న ఇలా కట్ చేస్తే మనకి మంచిగా వేగుతాయి. కాయల్లాగా ఉంచితే ఒక్కడ వేగుతాయి, ఒక్కడ వేగవు, అట్లా ఉంటుంది అనమాట. ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేశాను నేను ఎప్పుడైనా సరే. కొంచెం ఆయిల్ వేసుకొని ఇది కూడా లో ఫ్లేమ్లో మంచిగా స్మెల్ వచ్చేంత వరకు బాగా వేయించుకుందాము. ఇందులోనే ఎల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసుకుందామండి. చింతపండు అయితే వేయట్లేను, ఇక టమాటోసే వేస్తున్నాను కదా, అది సరిపోతుంది పులుపు అనేది. ఇంకా చూడండి, ఇక్కడైతే ఇక మాడిపోకుండా వేయించాలి. ధనియాలు మాడిపోతే మళ్ళీ వేరేలాగా స్మెల్ వస్తుంది, మాడిపోయిన వాసన. ఇది చూడండి, ఇలా వేయిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర చట్నీలో వేసుకుంటే అండి చాలా చాలా బాగుంటుంది. మనం ఇట్లా కొంచెం లైట్గా వేయించుకోవాలి, పచ్చివాసన లేకుండా ఉంటుంది అన్నమాట. మంచి ఫ్లేవర్ వస్తుందండి, చాలా బాగుంటుంది కొత్తిమీరతోటి. ధనియాలు కూడా వేసాను కాబట్టి ఇంకా బాగుంటుంది. సరే, ఇట్లా వేయించుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. ఇక వేడి చల్లారాలండి. వేడి చల్లారిన తర్వాత పచ్చడి అయితే మిక్సీ పడతాను నేను. రోజు అనుకుంటున్నాను ఇడ్లీకి నానబెట్టాలి, దోశకి నానబెట్టాలి అని చెప్పేసి. ఈరోజు అయితే ఖచ్చితంగా నానబెట్టుకుంటాను ఏదో ఒకటి. ఇంకా చూడండి, ఇక్కడైతే నేను పచ్చిమిర్చి అయితే మిక్సీ జార్లో వేసాను. తర్వాత టమాటోస్ వేయించుదాము. కొంచెం నూనె వేసుకుందామండి. నేను ఏదో ఆలోచించుకుంటా నూనె చూడండి ఎంత వేసాను అంటే బాగుంటుంది, కానీ నూనె వేసుకుంటే మరి హెల్త్కి మంచిది కాదు కదండి. చూడండి, నేను ఏదో ఆలోచించుకుంటా చాలా వేసాను అనమాట. ఆ నూనెలోనే ఉడుకుతాయి ఈ టమాటోస్ అనేది. దీనిపైన సాల్ట్ చల్లుకుందాము. మన పచ్చళ్ళలోకి ఎంత కావాలో అంత అయితే వేసేసుకుందామండి. ఉప్పు వేయడం వలన టమాటోస్ అయితే తొందరగా ఉడుకుతాయి. ఇంకా చూడండి, ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మెత్తగా, ఇది కూడా ఏదైనా సరే పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఉడికించుకొని వేయించుకొని ఫ్రై చేసుకొని వండుకుంటే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఉప్పు వేసాను కదా, ఇట్లా ఒక 5-6 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము. టమాటోస్ అయితే మనకు పర్ఫెక్ట్గా ఉడుకుతాయి పేస్ట్ లాగా. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అండి, అడుగు పడుతుంది కదా. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసాను కాబట్టి అడుగు ఏం పట్టదు, కాకపోతే చెక్ చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో. చూడండి, ఇట్లా ఉడికితే సరిపోతుంది. ఇంకో 2 minutes అయితే ఉడికిద్దాము. ఇందులో అయితే ఇక పల్లీలు వేసేసుకుందామండి. పొట్టు తీసాను. పల్లీలు వేసుకొని తర్వాత ఉడికించిన టమాటోస్ని కూడా ఇందులోకి అయితే యాడ్ చేసేసుకుందాము. చూడండి, ఆయిల్ చాలా ఎక్కువ అయిపోయిందండి, కానీ ఆయిల్తోనే టేస్ట్ వస్తుంది పచ్చడి అయినా కూర అయినా సరే. ఇంకా ఇదైతే మొత్తం కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒక 2 minutes అట్లా ఆపేద్దాము, పొగలు వెళ్తుంది కదా. తర్వాత చట్నీ అయితే పట్టేస్తాను అనమాట, మూత పెట్టేస్తాను అంతవరకు. ఓకే, చూడండి, చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఎంత బాగుంది అంటే మంచి స్మెల్ అండి, చాలా చాలా బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది, చపాతీలోకి చాలా బాగుంటుంది, దోశ అయినా బాగుంటుంది, ఇడ్లీ అయినా బాగుంటుంది, ఏదైనా బాగుంటుందండి. దీన్ని ఇంకా వాటర్ వేయకుండా
పట్టాం కాబట్టి ఒక 3 రోజులు నిల్వ ఉంటుంది. కాకపోతే నేను కొంచెం వాటర్ వేసుకుంటాను. ఇది కొంచెం గట్టిగా ఉంది కదా, మరి ఇంట్లో గట్టిగా ఉంటే బాగుండదు. అన్నంలో కలిపేటప్పుడు మరీ గట్టిగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇదంతా ఒక గిన్నెలోకి అయితే నేను స్టోర్ చేస్తున్నాను. దీంట్లో పసుపు కూడా వేసుకోవచ్చండి కలర్ కొరకు, కానీ ఇక టమాటో చట్నీ అంటే ఎట్లా ఉండాలనో అట్నే ఉండాలి అంతే. అయితే ఏ పసుపు వేయట్లేదు. చూడండి, అడుగులో కొంచెం వాటర్ పోసేసుకొని ఇట్లా కడిగేసుకొని ఇలా వేసేస్తే మనకు కొంచెం లూజ్ అయిపోతుంది, చట్నీ బాగుంటుంది. నేను ఉప్పు చెక్ చేశాను, కొంచెం ఉప్పు అయితే పడుతుంది ఇందులో. కొంచెం ఉప్పు వేసుకొని ఇది మంచిగా కలిపేసుకొని ఇంకా పక్కన పెట్టేద్దాము. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి, అన్నంలో మంచిగా కలుస్తుంది. మరీ గట్టిగా ఉంటే ఏం బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి నేనైతే వాటర్ వేసాను అనమాట. సాల్ట్ అయితే పర్ఫెక్ట్గా వేస్తాను ఎప్పుడైనా సరే, కాకపోతే టమాటోస్లో వేసాను కాబట్టి అర్థం కాలేదు ఎంత వేయాలి అనేది. ఇదంతా మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేద్దాము. ఇంకా ఇది 2 days వరకు మంచిగా హ్యాపీగా తినేయొచ్చండి. ఈవినింగ్ టైంలో చపాతీ చేస్తాను, ఇంకా రైస్ వండుతాను. మార్నింగ్ రైస్ చట్నీ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. టమాటో చట్నీ ఎంతమందికి ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.